చేస్తారు నో డౌట్. అందులో అడ్వకేట్ గురించి ఆలోచించాలి పని లేదు. అంటే ఆ బేసిస్ గా అభిషేక్ సింఘ్వి గారు ఇనిషియల్ గా కొట్లాడారు కాబట్టి ఎందుకంటే ఇవాళ డిఫరెంట్ స్టేజెస్ లో ఈడీ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది, ముకుల్ రోహత్గి గారు కూడా కేసు ఫైట్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, ఇటు కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వారు కూడా ఏంటంటే కలిసి ఉన్నారు అనేది. కానీ దీంతో మీరు ఒకటి అర్థం చేసుకోండి, దేశ అత్యున్నత కోర్టును, గౌరవ సుప్రీంకోర్టుని మీరు తప్పుపడుతున్నారు అనేది ఇవాళ వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా. ఎందుకంటే కోర్టు రిమార్క్స్ చాలా క్లియర్గా చెప్పింది. ఎవిడెన్స్ పెట్టినరా ముందు పెట్టలేదు, మనీ ట్రయల్ చూపెట్టగలిగినరా చూపెట్టలేకపోయారు, ఎవిడెన్స్ ట్యాంపర్ అని అన్నారు. ఎవిడెన్స్ ట్యాంపర్ ఎట్లయితుందయ్యా అంటే మెసేజ్లు డిలీట్ చేసిర్రు అని చెప్తే జడ్జి అన్నారు నేను కూడా మెసేజ్లు డిలీట్ చేస్తుంటా, లేకుంటే మన ఫోన్లు అంతా నిండిపోతాయి, నాకు కాలేజ్ గ్రూపులు ఉన్నాయి, స్కూల్ గ్రూపులు ఉన్నాయి, వాట్సాప్లో డిలీట్ చేసినంత మాత్రాన మనం జనరలీ ఫోన్ మార్చినప్పుడు డిలీట్ చేస్తాము, ఫార్మాట్ చేస్తాము, నేను కూడా చేసిన, దాన్ని మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ ఎట్లా అంటారు. తర్వాత క్రమంలో మీరు బెదిరించిర్రంట, అందులో మిగతా ఉన్న వాళ్ళను బెదిరించిండ్రు అనేసి వేసిన ఆరోపణ వాళ్ళ నుంచి, ఏఎస్జీ నుంచి. ఎవరిని అని అంటే అరుణ్ పిల్లై జైల్లో ఉన్నాడు కదా, ఎట్లా బెదిరిస్తారు అని దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సో ఇవన్నీ కూడా దుష్ప్రచారం జరిగింది మా మీద. ఎవరో చిన్న చిన్న వాళ్ళు కూడా కాదు వికే గారు, ఇటు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేశారు. దేశ ప్రధానమంత్రి వచ్చి జగిత్యాల గడ్డ మీద కవిత గారి గురించి ఈ కేసు గురించి మాట్లాడారు. మీరు ఒక మాట అన్నారు కరెక్ట్గా, ఇవాళ ఐ షుడ్ అగ్రీ విత్ యూ. ఏంటిదంటే ఇది పొలిటికల్ కేసే, మేము ఆ రోజు నుంచి అదే చెప్పినాం, ఇది పొలిటికల్ కేసే, ఎందుకంటే ఎలక్షన్స్లో యూటిలైజ్ చేసుకున్నారు మీరు దాన్ని. సరే ఏదేమైనా కూడా రిజల్ట్ మాకు వచ్చింది, ఇవాళ కూడా రిజల్ట్ మాకు వచ్చింది. ఇవాళ ఒక్కరోజైనా లీగాలిటీ మాట్లాడదాం, ఎందుకంటే మేము నాకు పేరు తీసుకోవాలని వద్దు, మార్కెటింగ్ ఈ మధ్య కొందరు పంతులు చాలా ఫేమస్ అయిపోయారు, ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే అట్లా జ్యోతిష్యం చెప్పలేం కదా మనం. హరీష్ రావు గారు ఇదవుతారు, కేసీఆర్ గారు ఇదవుతారు, కేటీఆర్ గారు ఇదవుతారని. అయితే వీకే గారు ఎందుకు చెప్పాలన్నా, పాపము గతంలో కొంత పాత సీనియర్ జర్నలిస్టులు ఉండే, వాళ్ళకి ఇప్పుడు ఏ ఛానళ్ళు లేక యూట్యూబ్లు పెట్టుకొని కొంత టీఆర్పీ రేటింగ్స్ కావాలనేసి ఆయన ఒక వ్యక్తి కొంచెం అటెన్షన్ కోసం ఇది చెప్పిన. కానీ ఒకటి చెప్తాను మీకు గ్యారంటీగా, మేము 2014లో బీజేపీ మీద కాంగ్రెస్ మీద పోటీ చేసినాం, ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నాం. 2018లో కూడా బీజేపీ మీద పోటీ చేసినాం, కాంగ్రెస్ మీద పోటీ చేసినాం, సింగిల్గా ప్రభుత్వంలో కూర్చున్నాం. ఈ ఒక్కసారి అపోజిషన్లో ఉన్నాం కదా, దానికే కథమైపోతుందా? అంతే. గెలుపోవటంలు అనేది ప్రజాస్వామ్యంలో వెరీ కామన్. నాకు గుర్తు ఒకసారి మీరు డిబేట్ పెట్టారు, కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో ఏమున్నది గెలుపోవటంలు ఉంటాయని ముందే అన్నారు. అంటే కూడా మనం అప్పుడు డిబేట్ చేసినాం, ఏమన్నా ఫీలింగ్ ఉందా, ఏమన్నా ఆల్రెడీ సిగ్నల్ ఉందా అని. అంటే ఇట్స్ అ రొటీన్ థింగ్, శాశ్వతం కాదు కదా 40-50 సంవత్సరాలు ఉండడానికి. 151 వచ్చిన జగన్కి 11 వచ్చినాయి, మళ్ళీ భవిష్యత్తు అట్లే ఉంటుందని మనం అనుకోలేదు. సరే బీజేపీ వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు దారుణం ఏంటంటే వాళ్ళు మాట్లాడడం అనేది ఒక ఇష్యూ అయితే. సో మీ పార్టీలో ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఎందుకంటే పార్టీ కొంచెం డిస్టర్బ్ అయింది, మోరల్గా దెబ్బతిన్నది కవిత అరెస్ట్ తోటి. అటు ఒకవైపు ఆ అరెస్ట్ అయింది అని అంటే ఇటు కేసీఆర్ గారు కొంత ఫిజికల్గా కానీ లేకపోతే దెబ్బతిన్నారు కదా. దాంతోపాటు అధికారం కోల్పోయి ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్న పరిస్థితి. దీంతో పార్టీ క్యాడర్ కొంచెం డిమోరల్ అయింది అనేది ఒక వాస్తవం. వికే గారు 100%. ఎందుకంటే ఒక్కొక్కటి చెప్తాను, ప్రతి ఒక్కరికి ఒక అనుబంధం ఉంటుంది కవిత ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక నా పర్సనల్ అనుబంధం చెప్తాను. ఎందుకంటే కొందరు అన్నా కూడా వీళ్ళు భజన చేస్తారు ఇది అదని అంటారు. నా టికెట్ సమయంలో లాస్ట్ మినిట్లో, ఎందుకంటే అప్పుడు కేటీఆర్ గారు లేకుండే, విదేశాలకు వెళ్ళారు, మీకు గుర్తుంటే వాళ్ళ అబ్బాయిని అక్కడ స్టడీస్ కోసం తిప్పారు. అయ్యో ఇక కష్టమే అని చేతులు ఎత్తేసిన నేను. అట్లాంటి సమయంలో మధ్యరాత్రి నాకు కవిత గారి నుంచి కాల్ వచ్చింది, నువ్వు రా నా నివాసానికి నెక్స్ట్ డే మార్నింగ్ అని అన్నారు. అని లాస్ట్ ప్రయత్నం వారు కూడా చేసారు. కేటీఆర్ గారు నాకు చెప్పి వెళ్ళిండ్రు, నీ బాధ్యత నాకు అప్పచెప్పి వెళ్ళిండ్రు, నేను దాన్ని ఫైట్ చేయాలి అని వారు కూడా టికెట్ కోసం అడిగిండ్రు, ప్రయత్నం